హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పెడస్ట్రల్ మార్కింగ్ తీసుకోవాల్సిన మేజర్స్ ఏంటో చెప్తా. సో మన పీర్ క్యాప్ మొత్తం అంతా బెండ్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ షట్టరింగ్ అంతా ప్లేస్ చేసుకుని వాటి యొక్క సపోర్ట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత పెడస్ట్రల్ మార్కింగ్ అనేది ఇప్పించుకోవాలి. పెడస్ట్రల్ మార్కింగ్ ఎలా వేస్తాడంటే మనకు ఉండే బేరింగ్ సైజుని బట్టి పెడస్ట్రల్ మార్కింగ్ అనేది డ్రాయింగ్ ఇస్తారు. సో మన యొక్క టీఎస్ ఆపరేట్ చేసి పెడస్ట్రల్ మార్కింగ్ అనేది తెప్పిస్తున్నాం. సో టీఎస్ ఆపరేట్ చేసే మనిషి అక్కడ ఉన్నాడు. సో మిర్రర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు, ఒక హెల్పర్ సాయంతో మనం మార్కింగ్ అనేది తెప్పిస్తాం. 4 పాయింట్స్ని వాళ్ళు యాక్సిస్ ప్రకారం తీసుకుని 4 పాయింట్స్ అని వేస్తారు. మనం అది చేస్తే ఈ విధంగా పెయింట్ మార్క్తో ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకుని దాని చుట్టూ సర్కిల్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక్కొక్క పీర్కి మాకున్న స్పాన్లో 5 గడ్డర్స్ ప్లేస్ అవుతున్నాయి. 5 గడ్డర్స్ అంటే ఒక్కొక్క పీర్ మీద 10 గడ్డర్స్ ఎడ్జెస్ కూర్చోవాలి కాబట్టి 2 సైడ్స్ ఎల్లో మార్క్ కనిపించింది కదా, ఇది ఇది ఇది. సో ఈ 4 మార్క్స్ ఇవి 2 పెడస్ట్రల్ యొక్క ఎడ్జ్ పాయింట్స్ అనమాట. సో కాంక్రీట్ అనేది ఆ ఏరియాలో వచ్చింది. సో దానికి తగ్గట్టు స్టీల్ కవర్ మ్యాక్సిమం కవర్ అందించడం, అంత కవర్ని తీసుకుని మనం పెడస్ట్రల్ మార్కింగ్ అనేది ఇప్పించుకుంటాం. ఈ విధంగా మొత్తం అంత మార్కింగ్ అంత ఇచ్చిన తర్వాత ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక థ్రెడ్ పట్టుకుని మనకి లాస్ట్ ఎడ్జ్లో ఎక్కడైతే లాస్ట్ పెడస్ట్రల్ వచ్చిందో అక్కడ ఆ 2 పాయింట్లను పట్టుకుని థ్రెడ్ పట్టుకుంటే కనుక మనకు మొత్తం అన్ని పాయింట్స్ దాని మీద వస్తాయి. ఆల్రెడీ మొత్తం అన్నింటిని ఇప్పించుకుంటున్నాం. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అలాంటిది యూజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మొత్తం 4 రోస్ కింద వస్తాయి కదా. సో ఒక రో నెక్స్ట్ వచ్చేటప్పటికి అదొక ఎడ్జ్ అయితే ఇది ఆ పెడస్ట్రల్లోకి నెక్స్ట్ ఎడ్జ్. సో ఇది దాని నెక్స్ట్ పెడస్ట్రల్ యొక్క పాయింట్, ఇది దాని తర్వాత పాయింట్. సో ఈ విధంగా 4 లైన్స్ అనేది చెక్ చేసి అన్ని కరెక్ట్ లైన్లో ఉన్నది లేదో చూసుకోవాలి. ఒకవేళ మనకు స్పేసింగ్లో కనుక అంటే మధ్యలో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో కనుక పాయింట్ వస్తే ఈ విధంగా ఒక రాడ్ అనేది బైండ్ చేసుకుని ఆ రాడ్కి మార్కింగ్ అనేది ఇప్పించాలి. ఈ విధంగా మార్కింగ్ ఇప్పించుకున్న తర్వాత జాగ్రత్తగా ఆ పాయింట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా దాని నుంచి కవర్ అనేది వదిలిపెట్టి మన స్టీల్ అనేది బైండ్ చేయించుకోవాలి పెడస్ట్రల్కి. సో ఈ వీడియోలో కనుక మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.